డియర్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే రీసెంట్లీ కారం కేఫ్ చాలా ఫేమస్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ అడిగినా చూద్దాం ఓకే అన్నారు. సరే ఓకే అన్నారు కదా అని చెప్పి నేను రెడీ అయిపోయిన లాస్ట్ మినిట్ లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు. అదేంది లెగ్ ఇవ్వలేదా అనుకో, వాళ్ళకి వేరే వర్క్ ఉండడం వల్ల పాసిబుల్ అవ్వలేదు, నెక్స్ట్ టైం వెళ్దాము అని అన్నారు. ఆల్రెడీ రెడీ అయిపోయినా సరే అని చెప్పి సోలోగా వచ్చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఒక కేఫ్ కి నేను సోలోగా రావడం. చిన్నప్పటి నుంచి సమ్మర్ వచ్చిందంటే మా మమ్మీ పూరి విత్ మ్యాంగో జ్యూస్ తినిపిస్తుంది, అదైతే మస్తు ఇష్టము. రీసెంట్లీ నా ఇన్స్టాగ్రామ్ మొత్తం కారం కేఫ్ రీల్స్ నిండిపోయినాయి. ఇక సోలోగా పోతా అంటే మా అమ్మ అయితే పర్మిషన్ ఇవ్వలేదు, బట్ కాలు మొక్కి అడుక్కొని వచ్చిన అనమాట. పర్మిషన్ అయితే ఇచ్చింది, బట్ ఇప్పటికి 100 సార్లు కాల్ చేసి మా డాడీకి అయితే ఎప్పుకుండా వచ్చినా మా మమ్మీ మేనేజ్ చేసి. అదేంటో పూరి విత్ మ్యాంగో జ్యూస్ టేస్ట్ అస్సలు మా ఇక్కడ కారం కేఫ్ లో అయితే జనాభా చాలా మంది ఉన్నారు, క్యూ కూడా చాలా పెద్దగా ఉంది. నేనైతే ఆమ్రస్ పూరి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నా. బాగుందబ్బా సోలో డేట్ కి వస్తే. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు మనతో పాటు ఎవరు రాలేరు అన్న టైంలో మనం సోలోగా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవ్వకండి. ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు సోలోగా వెళ్ళి చూడండి ఎలా అనిపిస్తుందో, బాగుంటది ఫీలింగ్. సోలోగా ఓండి అన్నా కదా అని చెప్పి నైట్ టైం లో ఓకండి, జర మార్నింగ్ టైం. ఇక్కడ టేబుల్ అస్సలు దొరకదు అనుకున్నా, లక్కీగా అయితే నాకు దొరికింది. నా ముందు ఒక అంకుల్ కూర్చున్నారు. ఐస్ క్రీమ్ అయితే డెకరేషన్ చాలా బాగా చేసిరు, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్ గా అయితే ఒక ఐస్ క్రీమ్ ఒక ఆమ్రస్ పూరి టేస్ట్ చేయాలనుకున్నా చేస్తున్నాను. ఒక 2-3 క్లిప్స్ వీడియోస్ తీద్దామని చెప్పి తీస్తున్నా. అన్నట్టు లాస్ట్ టైం నేను పెట్టిన ప్రాంప్ట్ వీడియో 260K వ్యూస్ పోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫుల్ హ్యాపీ. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఆమ్రస్ పూరికి 10/8 ఇస్తున్నాను అనమాట నా రేటింగ్. ఇక ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే బాగుంది, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది, బట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. బయట రెస్టారెంట్ లో అయినా ఎక్కడైనా ఏ ఫుడ్ తిన్నా పక్కా నా డ్రెస్ పైన పడుతుంది తింటుంటే. ఆ ప్రాబ్లం ఎట్లా ఓడగొట్టాలో అర్థమైతలేదు. ఐస్ క్రీమ్ కి అయితే 10/9 ఇస్తున్నా నా రేటింగ్. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని పక్కన వాళ్ళు కూడా చెప్పారు. ఫ్రెండ్స్ తో నా గ్యాదరింగ్ అయితే పైన సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, ఒక 15-20 మెంబర్స్ కూర్చోవచ్చు అంట. నేను అలా తింటుంటే ఈ ఆంటీ అంకుల్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. వీళ్ళని చూస్తుంటే మస్తు అనిపించింది. అంకుల్ ఆంటీని మస్తు కేరింగ్ గా చూసుకుంటున్నాడు, భలే అనిపించి వీడియో తీసిన. సో ఆంటీ పరిచయం అయిందనమాట. యూత్ కి బాగా యూజ్ అయ్యే ఒక అడ్వైస్ అబౌట్ మ్యారేజ్. अपने स्पाउस के साथ फ्रेंड बनकर रहो, लाइफ में कभी तकलीफ नहीं होगी. అలా ఆంటీ ఒక బెస్ట్ అడ్వైస్ ఇచ్చారు ఫర్ యూత్ కోసం అని చెప్పి. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ పూరి తిన్నాక ఐస్ క్రీమ్ తీసుకోండి, లేదంటే మెల్ట్ అయిపోతుంది. ఆమెది 42 years మ్యారేజ్ లైఫ్ అంట, గ్రేట్ కదా. ఇక అప్పటికే లేట్ అయిపోయింది. ఆంటీకి బాయ్ చెప్పేసి మమ్మీకి మా డాడీకి ఫుడ్ పార్సల్ తీసుకొని రిటర్న్ అయిపోయింది అనమాట. సరే నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అట్లనే నా యూట్యూబ్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.